ఇంకోటి కూడా చెప్పాం, ఇది కొత్తగా చెప్పేది కాదు, పోస్టుల అమ్మకాల గురించి అనేక సందర్భాల్లో చెప్పాం. లేఅవుట్ల గురించి చెప్దాం. లేఅవుట్ల గురించి ఏం మాట్లాడాడు? గోవర్ధన్ రెడ్డి బినామీలు లేఅవుట్లు వేసినారు అని అన్నావా లేదా? అన్నమాట వాస్తవమా కాదా? నా బినామీలని నీ నోటికుండానే చెప్పావా లేదా? వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాటిని కూలగొట్టావు. కూలగొట్టిన మాట వాస్తవమా కాదా? వాళ్ళ మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించావు, నాన్ బెయిలబుల్ కేసులు. నా బినామీలు అన్నావు, వాళ్ళ మీద కేసులు పెట్టించావు, వాళ్ళకు ఉన్నటువంటి లేఅవుట్లు కూలగొట్టావు. ఇవన్నీ చేసినటువంటి నువ్వు ఈరోజు ఎందుకు వాళ్ళకి దగ్గరుండి అనుమతులు ఇప్పించావు? నేనేమన్నాను? అయా, లేఅవుట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి అలవాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. పొదలకూరు మండలంలో ఎంతో మంది శాసనసభ్యులు పనిచేశారు, ఎప్పుడు ఇటువంటి నీచమైనటువంటి పనులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఇంత నీచంగా డబ్బులు వసూలు చేయలేదు అని అంటే గోవినకాయ దొంగల భుజాలు తోడుకున్నట్టుగా ఎవడో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాడు, నేను సోమిరెడ్డికి డబ్బులు ఇవ్వలేదు అంటే. దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసావు అని అర్థం. కొట్టేసి నువ్వు ఆ డబ్బుల నుంచి బయటపడాలంటే మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టమను. లేకపోతే నేను పలాని వాడు డబ్బులు ఇచ్చాడు అని నీతో మాట్లాడకపోతే నువ్వు వాడి చేత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించి మేము డబ్బులు లేదని చెప్పించావు? ఎవరినైతే బినామీలు అన్నావో, ఎవరినైతే నువ్వు అన్నావో వాళ్ళు ఏం చెప్పారు? సోమిరెడ్డి ఆధ్వర్యంలో మేము లేఅవుట్లు వేస్తున్నాం అన్నారు. అంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తే 3 కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్టలో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రం అయిపోతాయా, పునీతులు అయిపోతారా? ఈరోజు ఏ వ్యక్తుల మీద అయితే నువ్వు దాడి చేసావో, బ్లాక్మెయిల్ చేసి ఆ లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకు నీదొక బ్రతుక? నువ్వు ఒక మనిషివా? నీదొక మనిషి జన్మ.